భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తులో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కలిసి అధికారాన్ని పంచుకుంటున్నటువంటి రాష్ట్రంలో నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిగా హిందూ వ్యతిరేకి, హిందూ దేవాలయాలను దేవుళ్లను రక్షించట్లేదని చెప్పి విమర్శ చేసి ఓట్లను పొందినటువంటి కూటమి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ గణేష్ మండపాలు ఏవైతే ఈ 10 రోజుల పాటు నవరాత్రుల పాటు పూజలు చేసుకోవడానికి మండపాలు పెడుతున్న దాంట్లో 1.25 లక్ష ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం. ఏకంగా రుసుములు ట్యాక్స్ కట్టించుకుంటుంది. ఎక్కడో వెనకడ మొఘల్స్ జిజియా పన్ను ఎవడో కట్టిండు, లేకపోతే వాడెవడో బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు జిజియా పన్ను కట్టి ఇంకేదో పన్ను కట్టించుకున్నాడు దేవాలయాలకు పోవాలంటున్నట్టుగా ఇవాళ దేవాలయాలను దేవాదాయ శాఖలో పెట్టి మళ్ళీ ఇప్పుడు మండపాలు పెట్టుకుంటే పర్మిషన్ల పేరుతోటి, కరెంటు బిల్లుల పేరుతోటి, పారిశుద్ధ కార్మికులకు డబ్బులు ఇవ్వాలన్నటువంటి పేరుతోటి ఇన్ని రకాలైనటువంటి ట్యాక్సులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ప్రభుత్వం అక్కడి దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా అధికారాన్ని పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు దీనిపైన సమాధానం చెప్పాలి. లేదంటే ఇదే మీ విధానం అనేటువంటి విషయం చెప్పాలి. లేదు చంద్రబాబు నాయుడుకు కేవలం అధికారం కోసం లొంగిపోయారా అనేటువంటి విషయం చెప్పాలి. ఎందుకంటే సిద్ధాంతాన్ని మర్చిపోయి, మీ విలువలు మర్చిపోయి కేవలం అధికారం కోసం ఎంత దూరమైన దిగజారేటువంటి ప్రయత్నం జరుగుతున్నదా? పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాల్లో కూడా ఇది జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి మండపాలకు ఎటువంటి రుసుము ఉంది లేదు అనేటువంటి విషయం పైన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇప్పుడు వెంటనే తమ ప్రకటన తెలియజేయాలి. మండపాలు పెట్టుకుంటే అక్కడ మండపం పెట్టుకుంటాడు, ఎవ్వని పర్మిషన్ అక్కర్లేదు, పోలీసులకు పర్మిషన్ అక్కర్లేదు. అక్కడ మండపం పెట్టినవంటే ప్రభుత్వం తరపున, పోలీసుల తరపున అక్కడికి వచ్చి కాపలా గాయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి అక్కర్లేదు. ఈ దేశంలో గణేష్ మండపం పెట్టుకుంటే పోలీసులు వచ్చి వేధింపులు, అధికారులు వచ్చి వేధింపులు. అసలు మనం భారతదేశంలో ఉన్నామా లేదా? ఇవి ప్రభుత్వాలు మళ్ళా ఎన్నికల ముందన్నీ చిలుక పలుకులు పలికిరు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసిండు, జగన్మోహన్ రెడ్డి అట్లా చేసిండు. మరి మీరేం చేసిరు? మీరు మండపాలకు ఉచిత కరెంట్ ఇచ్చి మండపాలకు ఇంకా సేవ చేయాల్సింది పోయి ఎవరైనా మండపాలు పెట్టుకుంటే వాళ్ళను రాక్షసుల్లాగా, దొంగల్లాగా, రౌడీ షీటర్లాగా చూస్తున్నది వాళ్ళ సర్కారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు దీనిపైన వెంటనే స్పందించాలి, మాటలు చెప్పాలి. మళ్ళా ఒక్కొక్క దానికి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వాలంట. ప్రతి వినాయక మంటపానికి చిన్నదైనా పెద్దదైనా ఎన్ఓసి తీసుకోవాలి. ఎవర్రా నీకు ఎన్ఓసి అడిగేది? నువ్వు ఎవరివి? ఈ దేశంలో గణేష్ మండపాలు, హిందూ పండగలు బాజాప్తా జరుపుకుంటారు. ప్రభుత్వం బాధ్యత మాత్రమే హిందూ పండుగలకు మాత్రమే, హిందువుల పండుగలకు మాత్రమే. ఎస్, ఇది భారత భూమి, హిందూ భూమి, ఇది దైవ భూమి, దేవభూమి, ఇది కర్మభూమి. భారతదేశంలో హిందూ దేవాలయాలకు, హిందువులకు సంబంధించినటువంటి పండుగలు చేసుకోవాలంటే ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టడమా? మరి స్వాతంత్రం ఎవరి నుంచి వచ్చిందిరా భయ్ మనకు? మొఘలాయల నుంచి, బ్రిటిష్ నుంచి మనకు స్వాతంత్రం వచ్చిందా? నిజాం నుంచి పోరాటం చేసుకుని మనం తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం ఇదేనా? బ్రిటిష్ వాడు కూడా ఇట్లనే చేసిండు. బాలగంగాధర్ తిలక్ పెట్టక ముందుకు మొఘలాయలు ఇట్లనే చేస్తే శివాజీ కదా విగ్రహాలు పెట్టింది సామూహికంగా. బ్రిటిష్ వాడు కూడా వినాయక పండుగలు చేసుకొని ఇవ్వకపోతే బాలగంగాధర్ తిలక్ ఇవాళ పోరాటం చేసి మరి సామూహికంగా వినాయక మండపాలను ఏర్పాటు చేసుకున్నారు. మరి బ్రిటిష్ వానికి, మొఘలాయులకి నీకున్నటువంటి తేడా ఏమున్నది? నీ సర్కార్ చేసింది ఏమున్నది ఘనకార్యం? అసలు పర్మిషన్ అడిగిన వెంటనే చెంప పగలగొట్టాలి. నీ సర్కారు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడుకి సిగ్గుంటే క్షమాపణ చెప్పాలి. నిజంగా నీ పుట్టుక హిందూ పుట్టుక అయితే క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు. నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారాన్ని పంచుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నాయకులకు సిగ్గు, శరం, ఇజ్జత్, లజ్జ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నం తింటే వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మేము ఇంకొకసారి హిందువులకు మేమే తాబేదారులు అనేటువంటి మాట మాట్లాడకూడదు. లేదంటే చంద్రబాబు నాయుడుతో క్షమాపణ చెప్పించండి, ప్రభుత్వం నుంచి బయటికి రండి. ఇదేనా మీరు చేసినటువంటి ఘనకార్యం? హిందువులకు మేమే పెద్ద ఛాంపియన్లను చెప్పుకొని
పర్మిషన్లు, ఎన్ఓసి సర్టిఫికెట్లు ఒక్కటి కాదు, ప్రతి ఇంటి ముంగట ఒకటి సామూహిక మండపం చేస్తాం, వీధికి ఒక్కటి కాదు, అవసరమైతే ప్రతి వీధికి కాదు, ప్రతి ఇంటి ముంగట ఒకటి పెడతారు. నువ్వు వచ్చి లెక్క చూసుకొని పోనీకి అవసరమైతే అంతే. అక్కడ ఏదైనా జరిగితే శాంతి భద్రతలను సమకూర్చాల్సింది కూడా మీ బాధ్యత. మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యము, మేము మాట కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం భారతదేశంలో ఉన్నావా? ఆంధ్రప్రదేశ్ని మొత్తం మార్చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో హిందువులు పండగ చేసుకోవద్దా? చంద్రబాబు నాయుడే చర్చిలను ప్రోత్సహించి, చర్చిలకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి ఇవాళ హజ్ కమిటీలకేమో పైసలు ఇస్తారు, చర్చిలకు పైసలు ఇస్తారు, వినాయక మండపాలు పెట్టుకుంటేనేమో కరెంటు బిల్లులు వసూలు చేస్తారు, మా ఎన్ఓసీలు వసూలు చేస్తారు, చెత్త పన్ను వసూలు చేస్తారు, ఇష్టం ఉన్నట్టుగా పైసలు వసూలు చేస్తారా? ఇదేనా మీ హిందువులకు సంబంధించినటువంటి సర్కారు? జగన్మోహన్ రెడ్డి గట్లనే చేసిండు, మీరు గట్లనే చేసిరు. జగన్మోహన్ రెడ్డి ఏమో గొప్ప హిందువులకు మేలు చేసిండని చెప్పాం, పేరు కోసం వాళ్ళైనా వీళ్ళైనా. ఇక్కడ బాధ్యతగా అందులో భాగస్వామ్య పార్టీగా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అట్లనే ప్రభుత్వాన్ని పంచుకున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా సమాధానం చెప్పాలి. లేకపోతే హిందువులు మిమ్మల్ని వెంటబడి తరుముతారు. భారతీయ జనతా పార్టీ నాయకులు సిగ్గుతో తలదించుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. బీజేపీ నాయకులు అందులో ఉన్నదే, అందుకే ప్రజలు ఓట్లేసింది అందుకు కదా, మిమ్మల్ని చూసే ఓట్లేసిరు కదా. 130 రూపాయలు, 150 రూపాయలు, 900 రూపాయలు, 1500 రూపాయల దాకా మామూలుగా చేస్తున్నారంట. 1500 రూపాయలు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు వినాయకుడు ఉత్సవాలకు ఆంక్షలు, పర్మిషన్లు ఏమిటి? చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్ఓసి తీసుకోవడం ఏంటి? ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. చంద్రబాబు నాయుడు నిట్ట నిలునని ప్రభుత్వం కూలిపోతుంది ఇట్లాంటి పనులు చేస్తే. నిట్ట నిలున కూలిపోతుంది. ఏదో 190 మంది, 150 మంది మొత్తం మేమే ఉన్నాం, వాళ్ళ 11 కాదు, మొత్తం అర్ధాంతరంగా పడిపోతుంది ఇట్లాంటి పనులు చేస్తే. ఇంత దారుణమా? మేము మళ్ళీ హిందువులకు మేము పెద్ద గొప్ప ఘనకార్యం చేసినాం, ఆయన పోయినాయన అట్లనే పని చేసినాడు, మీరు అదే పని చేసిరు, తేడా ఏమున్నది? మళ్ళీ మేము గొప్ప హిందువులం అని చెప్పుకునేటువంటి అర్హత కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు వెంటనే సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ఈ గోదావరి జిల్లాలోనే 20,000 మంటపాలు ఉంటే 2 కోట్ల రూపాయల డబ్బు వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారట. ఇదేనా మీరు చేసేటువంటి పని? ఒక్కొక్క ఊర్లో 10 మంది క్రిస్టియన్లు ఉంటే 100 చర్చిలు కడుతుంటే కూడా కళ్ళు మూసుకొని పోయినాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఓట్ల కోసం గవర్నమెంట్ జాగాలు ఇచ్చి, గవర్నమెంట్ డబ్బులన్నిటినీ కూడా చర్చిలకు ఇచ్చినటువంటి వ్యక్తి. హజ్ కమిటీలు పెట్టి మీరు ఎక్కడికెక్కడికో పంపించేసేదానికి ఉచితంగా డబ్బులు ఇస్తారు. ఇవాళ మేము పైసలు పెట్టుకొని, మేము పూజలు చేసుకొని, మేము మండపాలు పెట్టుకుంటే మీకు మేము పన్నులు కట్టాలనా? ఎవ్వరూ కట్టాల్సినటువంటి అవసరం లేదు. తమాషాలు అయిపోయినాయి ప్రతి ఒక్కడికి. ఎవ్వడికి చిన్న చూపే. హిందూ అంటే చిన్న చూపు. అందుకే కులాల వారిగా విడిపోతే ఇట్లే ఉంటుంది. అందరు ఒక్కటే ఒక దగ్గర కూర్చున్నారనుకోండి, కాళ్ళు మొక్కుకుంటా ఈరోజు మా దగ్గర గనక వినాయక మండపాలకి 100 రూపాయల, 1000 రూపాయల, 2000 వసూలు చేస్తే రేపు పొద్దుగాల మీకు ఓటేం రాని ఒక్క మాట అని, మా దగ్గర 2000 ఓట్లున్నాయి, రేపు పొద్దుగాల ఒక్క ఓటు కూడా లెక్క పెట్టి మీకు ఓటేయం అనేటువంటి మాట చెప్తే ఆ తెలివి, ఆ చైతన్యం వచ్చిందనుకోండి, కాళ్ళు మొక్కి వచ్చి వాళ్ళే ఉచితంగా మండపాలు వేసి అన్ని వేసి వాళ్ళే విగ్రహాలు కూడా ఇచ్చిపోతారు. ఆ చైతన్యం రావాలి. మా దగ్గర 2000 ఓట్లున్నాయి, మేము వినాయక మండపం పెట్టుకుంటాం, మేము ఇవి చేసుకుంటాం, ఈ చేసుకునే దగ్గరికి మీరు వచ్చి సాయం చేయాల్సింది తప్ప మమ్మల్ని వేధిస్తున్నారు అనేటువంటి ఒక్క మాట గట్టిగా చెప్తే, ప్రతి ఒక్క వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి ఎవడైతే డబ్బులు వసూలు చేసిండో ఆ చోట వచ్చేసారి మేము తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి ఓటేయము అనేటువంటి ఒక్క మాట చెప్పండి, చచ్చుకుంటూ వస్తారు కొడుకులు కిందికి. ఈ పదం వాడినందుకు తప్పనిసరి పరిస్థితిలో కడుపు రక్తం సలసల మసులుతుంటుంది. అసలు మనం భారతదేశంలో ఉన్నామా ఏంది ఈ పరిస్థితి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి. కేవలం ఇది మాఫియాకు సంబంధించినటువంటి ఒకవైపు ఏమో ఇది 700 సంవత్సరాల నుంచి ఇండోనేషియా, ఒకప్పటి అది కూడా సనాతన ధర్మంలో ఉన్న దేశమే, ఇప్పుడు అత్యధికంగా ముస్లిం ఉన్నటువంటి దేశం ప్రపంచంలో. 700 సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహం ఉన్నది. బ్రహ్మ అనేటువంటి అగ్నిపర్వతం పేలకుండా కాపాడుతుందని నమ్మకంగా ఉన్నటువంటి ఎన్ని దేశాలు
అవన్నీ ప్రత్యేకంగా రామాయణ కాలానికి వెళ్తే ఈ ప్రతి దేశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సుందరాకాండలో సీతమ్మ తల్లిని వెతికేటప్పుడు 4 దిక్కులా వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి ఒక దిక్కు, మిగిలినటువంటి 3 గ్రూపులు ఒక్కొక్క చోటుకు వెళ్ళేటప్పుడు ఏ దేశాలు ఎక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు మనకు స్పష్టంగా రామాయణ కాలంలో కనబడతాయి. అట్లాంటిదే ఇండోనేషియా కానీ, బాలి కానీ, మిగిలినటువంటి అనేకమైనటువంటి దేశాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ అందులో మనకు కనబడుతుంటాయి. ఇవాళ ఇండోనేషియా ముస్లిం దేశంగా మారిండవచ్చు, కానీ 700 సంవత్సరాల నుంచి అదే విగ్రహం అక్కడ ఉన్నది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అగ్నిపర్వతం పేరు బ్రహ్మో అని పిలుస్తారు. బ్రహ్మ అనేటువంటి ఆ అగ్నిపర్వతం ఇప్పటికీ పేలకుండా ఇన్ని 100 సంవత్సరాల నుంచి మమ్మల్ని కాపాడుతుంది. విఘ్నేశ్వరుడే అని అక్కడ పూజలు చేస్తుంటారు. అందరూ అక్కడ మతం మారినటువంటి ముస్లిమ్స్ కూడా మేము మా సంస్కృతి సాంప్రదాయం అంతా కూడా రామాయణంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇండోనేషియాలో గణేషుని అక్కడ ఏది నోట్లు ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి మారకం ద్రవ్యం గణేషుని ఫోటో ఉంటుంది. అక్కడ ముస్లిం దేశంలో గణేషుని ఫోటో ఉంటుంది వాళ్ళ నోట్ల పైన. మన దగ్గర గణేషుని పెడితే ఇప్పటికీ ఎన్నో ఉద్యమాలు వస్తుంటాయి. అది మన దరిద్రమైనటువంటిది. ఇది పరిస్థితి. అటు ఆంధ్రాలోనేమో ఆంక్షలు, ఇక్కడ దేశాలలోనేమో ముస్లిం దేశాల్లో కూడా ఇవాళ మన హిందూ దేవుళ్లకు ఘనమైనటువంటి పూజలు జరుగుతుంటాయి. సిగ్గుపడాలి. తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ పోలీసుల పేరుతోటో, అధికారుల పేరుతోటో, ఇంకొక పేరుతోటో గణేష మండపాలకో లేకపోతే దుర్గాదేవి మండపాలకో ఇంకేదైనా దేవాలయాలకు సంబంధించి అప్పటిదాకా ఆ పోలీసులు కూడా అంతే. అప్పటిదాకా వానికి ఎవ్వరికి కళ్ళు కనబడాయి. ఎప్పుడైనా దేవుళ్ళ గుడి దగ్గర పోతాడు, వాడు ఎవడన్నా బండి పక్కకు పెడితే కథం వాని ఫోటోలు కొట్టేసి చలాన్లు పెట్టేస్తుంటారు. గుడి దగ్గరికి రాగానే వానికి మేలుకు వస్తుంది. అప్పటిదాకా పోలీసులకు కూడా మేలుక రాదు. దేవాలయాల దగ్గర మాత్రమే కొడతారు. మళ్ళా ఇంకొక చోట కొట్టాలంటే మాత్రం ఉత్సవపడుతుంటుంది. దేవాలయాలు మండపాల దగ్గరకు వచ్చి వాని ఫోటో తీసి వేధింపులకు గురి చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే అధికారం ఉందనేటువంటి దర్పంతో వేధిస్తుంటారో అదే అక్కడ మండపంలో పూజ చేసి వీడు చచ్చిపోవాలని మనం పూజ చేసినా తప్పలేదు. అట్లాంటి రోజులు వస్తే కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు.